ఆయన ఆలోచన విధానంలో మనం బ్రతికినట్లయితే సృష్టికర్త దేవుని ఆలోచన విధానంలో మనం బ్రతికినట్లయితే మన జీవితాలకు మంచిది ప్రియులారా. అందుకే ఆ మంచిగా ఉండాలని, ప్రజలందరూ మంచిగా ఉండాలని, ఆయన ఆలోచన విధానంలో బ్రతకాలని దేవుడి గొప్ప గ్రంథాన్ని 40 మంది మనుషులు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుడే వ్రాయించినాడు ప్రియులారా. మనుషులు ఇచ్చను బట్టి ఊహను బట్టి అయితే రాసినది కాదు, కానీ దేవుడి పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించినటువంటి గొప్ప గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. కనుక ఆయన అందరూ బాగుండాలని ఆయన న్యాయ విధులు, శాసనాలు, కట్టడలు, విధులు అన్నీ క్లుప్తంగా దేవుడు మనకు అందించినాడు. ఈ యొక్క గ్రంథం కోసం ఎంతోమంది ప్రాణాలతో తడిచిపోయినటువంటి గ్రంథం. చాలామంది మనుషుల ప్రాణాలు తడిచిపోయాయి. చివరికి దేవుని ప్రాణం కూడా ఆ పరిశుద్ధ రక్తంతో పవిత్రపరిచినటువంటి గొప్ప గ్రంథం ఏదైనా ఉందంటే అది ఒక బైబిల్ గ్రంథమే. ఇప్పటికీ కూడా బైబిల్ గ్రంథము అమ్ముడుపోయినంతగా ఏ పుస్తకము అమ్ముడుపోయింది. అలాగే దూషింపబడుతున్న గ్రంథం కూడా బైబిల్ గ్రంథమే. కాల్చబడుతున్నటువంటి గ్రంథం కూడా బైబిల్ గ్రంథమే. అమ్మడబోతున్నటువంటి గ్రంథం కూడా బైబిల్ గ్రంథమే. ఇలా గొప్ప గొప్ప రికార్డులు ఈ గ్రంథానికి ఉన్నాయి. కనుక ఎందుకు ఇంత గొప్ప గొప్ప రికార్డులు అంటే ఇది పరలోకం నుంచి వచ్చినటువంటి ఆయన ఆలోచన విధానంతో వ్రాయబడినటువంటి గొప్ప గ్రంథం. కనుక దీనికి పొగడతలతో పాటు శ్రమలు ఇవన్నీ కూడా ఈ గ్రంథం మీద ఉన్నాయి ప్రియులారా. అంటే ఈ గొప్ప గ్రంథం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. కనుక ఆయన మాటలు వింటే మనకు మంచిది. కనుక ఆయన మాటలు విని ధ్యానించిన ప్రకారం మన బ్రతుకులు ఉండాలని వాక్యం మనకు వివరిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం మరొకసారి తీసినట్లయితే చదవగలం. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఆల్రెడీ ఆయన బోధ చేసినాడు. జన సమూహములు మరలా పిలిపించుకొని తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఎవరిది మాట? సృష్టికర్త. ఎవరిది ఆ మాట? పరిశుద్ధ దేవుడు. ఏ తప్పు చేయనటువంటి గొప్ప దేవుడు పిల్ల. మనిషిగా పుట్టి కూడా ఆయన తప్పు చేయకుండా బ్రతికినటువంటి గొప్ప దేవుడు. మనం చూస్తూ ఉంటాము గ్రంథాలు కానీ, వేదాలలో కానీ, ఉపనిషత్తులు కానీ, దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారి జీవితాలను లేక వారు బ్రతికిన విధానాలు మనము చదువుతున్నట్లయితే దేవుళ్ళు అనబడిన, దేవతలు అనబడిన వారి జీవితాల్లో చాలా పొరపాటు, తప్పులు ఉంటూ ఉంటాయి. కానీ ఈ పవిత్రమైన పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు వారిలో ఏ నేరము, కల్మషము ఏది లేదు. అందుకు ఆయనను నేను కూడా ఇష్టపూర్వకంగా నమ్మి బ్రతికితే ఈయన మాటలే చెప్పి బ్రతికి చనిపోవాలనే గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అటు పరిశుద్ధుడు ఆయన. ఆయన మాటలు విన్నా కూడా ధన్యులే, విన్నవారు ధన్యులే, చదివిన వారు ధన్యులే, చెప్పిన వారు ధన్యులే. అంతా ధన్యతే. ఆయన మాట వింటే, ఆయన మాట విని గ్రహిస్తే మనకు మంచిదని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే నా మాట విని గ్రహించండి, బోధ చేసి పంపించిన వారిని మళ్ళీ తిరిగి రప్పించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. నా మాట విని మాటల మీద శ్రద్ధ పెట్టి గ్రహించండి, కొంచెం ఆలోచన చేయండి అని దేవుని వాక్యం మనకు కనపడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము మాట మనము చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. చూడండి ప్రియులారా, ఆయన చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు. చూడు, వానికి చెప్తున్నటువంటి ధన్యత చెప్తున్నాడు. కింది మాటలు చదువుమా. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు.
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన మాట వింటే అంట జీవము మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నట్టు పరిస్థితి. ఆయన మాట మీద విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. ఆయన అట్టి వారికి తీర్పులోనికి ఆయన రానియక మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తాడంట ప్రియులారా. అతి కృప కలిగిన దేవుడు, అంత నమ్మకమైన దేవుడు, అంత పరిశుద్ధుడు ఆయన. కనుక ఆయన మాట వింటే ఎంత ధన్యతలు మనకు ఉన్నాయి. మరణమైనా మనము బ్రతుకుతామంట. ఇది నమ్మగలమా మనము? మరణం, ఇప్పుడు చనిపోయిన వారందరూ, యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా బలంగా నమ్మవలసిన మాట ఏంటంటే చనిపోయిన తర్వాత మేము లేస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన మాటను బట్టి అవి నెరవేరుతాయని బలంగా నమ్మడమే విశ్వాసుల లక్షణము, క్రైస్తవుల ఆలోచన ప్రియుల. కనుక మరణమైనా మనము ఆయన తిరిగి వచ్చిన తర్వాత ముందుగా లేపేదే వారిని అన్నాడు. వారికంటే ముందుగా అప్పుడు సజీవులుగా ఉన్న వాళ్ళని ముందే వెళ్ళిపోరు ఆయనతో పాటు. ముందుగా ఆయన వచ్చిన తక్షణ ముందుగా లేపేదే మృతులునంట. వాళ్ళని లేపి మళ్ళీ వీళ్ళను వారికి మహిమ శరీరాలు ఇచ్చి వీరికి మహిమ శరీరాలు ఇచ్చి వారి క్రియలను బట్టి ఆయన తీర్పులో ఎవరు ఎక్కడికి పోవాలని అక్కడ న్యాయమైన తీర్పిచ్చి ఆయన ఒక్క పొలంలో కదా తప్పి కదా, ఒక దానిలో ఆయన తీర్పు తెచ్చేవాడు కాదు. అన్ని కోణాలు, ఎన్ని కోణాలు, ఎన్నో రకాలుగా అతని జీవితము లేదా ఆమె జీవితం పట్ల పరిశీలించి ధ్యానించి కరెక్ట్ అయిన తీర్పు దేవుడు ఇస్తాడంట. ఆ తీర్పులో అన్యాయం జరగదంట ఎవరికి కూడా. అయితే ఆ తీర్పు ఏ దాని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ లోకంలో మనము బ్రతికిన బ్రతుకు మీద ఆ క్రియలను బట్టి మనం తీర్పు పొందుకుంటాం. కనుక అక్కడ మనము ఇక్కడ జాగ్రత్తగా బ్రతకాల్సిన వారిగా ఉండాలి. ఎందుకంటే తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేను ఇంతకుముందు వచ్చి లోకంలో మనిషిగా పుట్టిన ఆయన ఎవరు అది మాట్లాడేది, ఇంతకుముందు వచ్చి మనిషిగా పుట్టి సాత్వికంతో ప్రేమతో కాదు, ఈసారి వచ్చి చాలా కఠినంగా ఉంటుంది నేను అన్నాడు దేవుడు. ఈసారి ఆయన శిక్షించే స్థితిలో ఉంటాడు. తప్పు చేసిన వారిని శిక్షించేది ఇంకేం, దాంట్లో ఇంకేముండదు. ఇంకా తప్పు చేసిన వారికి ఆయన శిక్ష వేసేదానికే వస్తాడు. అయితే ఆ శిక్ష వేసే ముందు మన జీవితాలలో ఈ లోకంలో మనకి ఎన్నో చాలాసార్లు అవకాశాలు ఇస్తారు. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చి మళ్ళీ తర్వాత ఆయన అక్కడ చాలా కఠినంగా ఉంటాడు. ఫస్ట్ మంచిగా పుట్టి మళ్ళీ ఆ స్వభావం ఉండదు. ఇంకా ఆయన నేను కఠినంగా ఉంటానన్న గొప్ప దేవుడు పుట్టిన ఎప్పుడు ఇంకా ప్రేమిస్తూ పోతే ఇంకా పిల్లలు పాడైపోతారు అన్నట్టు అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటారు పిల్లల్ని కూడా. ఎందుకంటే వారు మంచి దారిలో రానికి కూడా మనకి ఈ లోకంలో కూడా అనేకమైన కొన్ని శ్రమలు కానీ, ఇరుగులు కానీ, ఇబ్బందులు కానీ, ఆర్థిక పరిస్థితులు ఏదైనా కొన్ని పెట్టి ఇంకనైనా తెలుసుకుంటాడు అని ఆయన అప్పుడప్పుడు మనకు శ్రమలు, బాధలు, ఇరుకుపుదులు పెడతారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులకు వీళ్ళు ఉన్న ప్లేస్లో కప్పలు పడలేదు. ఐగుప్తుల మీదనే కప్పలు పడుతూ వచ్చినాయి. అలాగే ఇంకా ఆ యొక్క మిడతలు, ఇంకా ఇలాంటివి చాలా వడగళ్ళు కానీ ఈ యొక్క ఇశ్రాయేలు మీద అయితే పడనీయకుండా అక్కడ మాత్రమే పడుతూ వచ్చినట్టే ఇప్పటికైనా వారు తెలుసుకో. మోషే ద్వారా చెప్పేది ఇదే, ఈ కప్పలు పడతాయి మీ మీద, లేదా ఈ మిడతలు వస్తాయి, లేదా ఈ వడగండ్లు పడతాయి అని చెప్పి పంపించినా కూడా వారి మారని స్థితి. ఇంకొక ఈ రోజులో మీకు ఇది జరగబోతుందని మోషే ద్వారా చెప్పి పంపించిన వారు వినని పరిస్థితి. ఇప్పుడైనా మాత్రమే ఎన్ని చేసినా కూడా మారి కావాలి. ఎవరు? ఐగుప్తీయులు. చివరికి ఆ సముద్రంలో ఆయన 2 పాయలు చీల్చి తను ఎన్నుకున్న ప్రజలను, ఇశ్రాయేలును బయటికి నడిపించి వారిని ఆ సముద్రంలో పూడ్చివేయడం జరిగింది. అవకాశాలు ఇస్తాడు, ఎన్నో మాట చెప్తాడు. మోషే ద్వారా
ఎన్నో మాట చెప్పారు, ఇప్పుడైనా మారండి, ఇప్పుడైనా మారండి, మారట్లేదు. కనుక ఆయన మాట విని మారే పరిస్థితిలో మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మాట చదువుమా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. ఆయన మాట వింటేట బుద్ధిమంతుడు. బురదలో ఇసుకలో కాదు ఇల్లు కట్టుకునేది, మంచి బండ మీద కట్టుకుంటాడు. నా మాట విన్నవాడు మంచి బండ మీద కట్టుకుంటాడు ఇల్లు. కోరికపోయిన ప్లేస్లో కాదు, ఇసుకలో కాదు, అలాంటి ప్లేస్లో కట్టడు. నా మాట విన్నవాడు క్రీస్తు అనే బండ మీద, ఆ పునాది మీద ఇల్లు కట్టుకునే వాడు కరెక్ట్గా ఉంటాడు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఆయన మాట వింటే మనం బుద్ధిమంతులము. ఆయన మాట వింటే మన కుటుంబాన్ని మనల్ని చక్కపరుచుకుంటాము. మనతో పాటు ఇరుగు పొరుగున వారిని దేవుని వాక్యం ద్వారా చక్కపరచబోవచ్చు. లేదా మన బంధువులకు ఎవరికైనా సరే వాక్యం చెప్పాలంటే అది మన బాధ్యత, దేవుడు పెట్టిన బాధ్యత. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వింటారంట, వాక్య ప్రకారం అలా ఉండకుడి. విను మాత్రమై ఉండి మళ్ళీ మీరు వాక్య ప్రకారం బ్రతకని పిల్లల మాదిరిగా ఉండకండి. వాక్య ప్రకారం బ్రతకండి, విన్నదాని ప్రకారం వాక్య ప్రకారం బ్రతకండి. అందుకే మొదటిగా ఆయన అన్నమాట, నా మాట వింటే మీకు మంచిది, గ్రహించండి. సత్యమైన దేవుడు సత్యమే చెప్తాడు. సత్యంలో ఆయన అత్యంత కృప ఇస్తాడు. పిల్ల సత్యంలో ఎదుగుదల ఇస్తాడు. సర్వసత్యమైన క్రీస్తు సత్యంలో మనము నిలబెడతాడు. కనుక వినువారు మాత్రమే ఉండకుండా మనము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం బ్రతికే పిల్లలంగా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియపడుతూ మనకు వస్తుంది. విను మాత్రమే ఉండక విన్నదాని ప్రకారం బ్రతకగలిగిన వారిగా ఉండమని మనకు వాక్యం చెప్తూ ఉంది. ఇది మన సొంత మాటలు అయితే కాదు, కానీ దేవుని వాక్యమే మనము తెలియపరుస్తున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనము. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ, లేక తన పాపాలను ఒప్పుకొని క్రీస్తు పాదాల చెంతకు వచ్చిన ప్రతి బిడ్డ అంట క్రీస్తును వెంబడించే బిడ్డలుగా ఉండాలి. అంటే వెంబడించడం అంటే ఆయన వెనక ఉరుకుతున్నాడు కాదు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం బ్రతుకుతూ ఆయన వెనక వెళ్తే సృష్టికర్త అయిన దేవుడు మనం ఆయన మార్గంలో వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాము? చక్కగా నిచ్చెన ఎక్కిస్తూ పరిశుద్ధ పట్టణము, పరలోక రాజ్యము, ఆ నిలువరమైన పట్టణము, ఆ మహా పుణ్య పట్టణము, పాపులు లేని ఆ మహా పరిశుద్ధ పట్టణంలోకి చేరుస్తాడు. అది దారి, ఆయన దారి. అయితే ఆయన గొర్రెలు ఆయన మాట వింటాయట. అంటే ఆ బుద్ధి, ఆ సత్యమైన బుద్ధి కలిగిన వారు, దేవుడి వాక్యము భయం కలిగిన వారు, ఆ దేవుడు చెప్పే స్వరము, ఆయన గొర్రెలు ఆయన స్వరము వింటాయి. ఆయన స్వరము వినని బిడ్డలు అపవాది బిడ్డలు. ఆయన అంటాడు, నా దొడ్డివి కాని గొర్రెలు కూడా నేను వారిని కూడా అక్కడికి చేర్చాలనుకుంటున్నాను. అంటే అసత్యంలో ఉన్న పిల్లలు కానీ,
ఆయన రక్షణ లేని పిల్లలు కానీ ఆయన దొడ్డివి కావాలి, కానీ ఆయన దొడ్డివి కాని గొర్రెలను కూడా ఆయనను వెంబడిస్తే ఆయన పరలోక రాజ్యం ఆయన మనము వెళ్ళవచ్చును ప్రియులారా. కనుక సర్వసత్యమైన క్రీస్తు ప్రభు వారు మనము ఆయన ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది ప్రియులారా. కనుక అవి అతన్ని వెంబడించను. ఆయన స్వరం వింటే ఆయనను వెంబడిస్తాయి, ఆయన మాట వింటే మనము ఆయనను వెంబడిస్తాము. ఆయన మాటను వినని పిల్లలు ఈ లోక సంబంధమైన ఈ శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరు పిల్లలు వాళ్ళు? దానికి కర్త ఎవరు? దానికి జనకుడు ఎవరంటే అపవాది గారు. కనుక అపవాది గారి మాటలు వింటే వాడు నా బిడ్డ కాదు, నా గొర్రె కాదు. నా గొర్రె అయితే నా స్వరం ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వెంబడి తిరుగుతూ సద్దుకైలు, శాస్త్రులు, పరిశీలులంతా కూడా మేమంతా మోసే ధర్మశాస్త్ర ప్రకారం అబ్రహాము పిల్లలం, మేము ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్ళం అంటారు. అబ్రహాముకు ఒకే మాట చెప్పినాడు, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన ఒక్క మాటలోనే నమ్మేసినాడు. తన సొంత కుమారుడు కూడా దేవునికి ఇచ్చేందుకు కూరుకున్నాడు, ఇచ్చేసినాడు కూడా. అబ్రహాం ఆలోచన వారిలో లేదు. మీరు అబ్రహాము పిల్లలని మీరు చెప్తున్నారే, మరి అబ్రహాము క్రియలేదా మీరు నాయన అంటాడు దేవుడు. యేసుక్రీస్తు ఆయన క్రియలేయి, ఆయన ఒక్కటే మాట చెప్పినాడు దేవుడు. ఆ మాట నమ్మినాడు, మళ్ళీ ఆయనను పరీక్షించినాడు. నీ ఒక్కనైనా కొడుకు నాకు అన్నాడు, వెనుదీయక ఈయనకి పూనుకున్నాడు. అది అబ్రహాము క్రియలేదా నాయన మీరు అంటే వారు సైకిల్ ఉంటారు. దేవుడి మాటలు అర్థం కావు. జీవాహారము నేనే, నిత్య జీవము మార్గము నేనే, సత్యము నేనే అని చెప్పినప్పుడు ఏది జీవాహారమైన అంటాడు? నన్ను భుజించడం చెప్తాడు. బ్రతికి ఉండగానే ఇలాగనే తిననిస్తాడు ఆయన? బ్రతికి ఉండగానే ఇలానే తిననిస్తాడు ఆయన? ఏది మాట్లాడుతున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మితేనే వాడు నిత్య జీవునికి వారసుడు అవుతాడంటే క్రొత్తగా జన్మించడం ఏంది? తల్లి గడుపులో మళ్ళీ పుట్టడం ఏంది అంటారు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు, యూదా గోత్రం వారులే. ఆయన గోత్రంలో ఉన్నవారు ఆయన మాటలు సరిగా అర్థం చేసుకోలేరు. దేవాలయాన్ని 3 దినాల్లో దాన్ని పడగొడితే లేపుతానంటే ఇది చాలా ఇంచుమించు 46 సంవత్సరాలు కట్టిన దాన్ని 3 దినాల్లో ఎట్లా లేపుతారంటే ఆయన అనేది ఆయన శరీరం అనే దేహాన్ని చంపేయండి, నేను 3 దినాల్లో లేస్తానని చెప్పినాడు. కానీ అర్థం కాదు దేవుని వాక్యం. నిజంగా ఆత్మీయమైన వారికి అర్థమవుతుంది. నిజంగా ఆయన శిష్యులు కూడా ఆయన అర్థం కాకుండా పరిస్థితులు ఉండాలి. కానీ మళ్ళీ తర్వాత ఆయన బోధన విధానము వారిలో మార్పు కలిగింది. చాలా అపోస్తలులంతా గొప్పవారైనారు. వారి కట్టినటువంటి పునాది మీద మనమందరం కూడా ఇప్పుడు నడుస్తున్నాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 148వ వచనము మార్చదము. 119వ అధ్యాయము 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించేదానికి ప్రభా, నీవిచ్చినావు కదా ఈ వాక్యము, నీవు పలికినావు కదా ఈ వాక్కులు, అవి ధ్యానించేదానికి రాత్రి కాల సమయం కాకమునిపై నేను కన్నులు తెరుచుకొని నీ వాక్యమును దివారాత్రములు ధ్యానిస్తాను అంటున్నాడు భక్తుడు. ఆయన ఇచ్చిన వాక్యము అంత శ్రద్ధాశక్తులు పెడుతున్నాడు భక్తుడు. మనమందరం కూడా శ్రద్ధాశక్తులు పెట్టాలి. ఆయన అంటాడు, నిర్గమ కాండంలో ఎప్పుడో రాయిస్తూ వచ్చిన దేవుడు ఒక గొప్ప మాట్లాడతాడు. ఏమంటే నా జనులు లేక నా బిడ్డలు నేను చెప్పిన ఆజ్ఞలన్నిటి ప్రకారం చక్కగా బ్రతికినట్లయితే, నా ఆజ్ఞలన్నిటినీ కరెక్ట్గా గైకొన్నట్లయితే మీలో పేదలే ఉండరని చెప్పినట్టు. పేదలు అసలు ఉండరట. అందరూ ధనవంతులుగానే ఉంటారు. అంటే ఆత్మీయ ధనవంతులుగా ఉంటారు, ఈ లోక సంబంధమైన ధనంతో కూడా కూడుకుంటుంది. ఏంటంటే ఆయన మాట విన్నవారంట, ఆయన ఆజ్ఞలు పాటించిన వారు, గైకున్నవారు, దాని ప్రకారం బ్రతికిన వారు పేదలుగానే ఉండరు. అందుకే మిమ్మల్ని తోకగా పెట్టను,
తల స్థాయిలో పెడతాను, తోక వెనకగా పెట్టను, ముందులో పెడతాను అంటాడు ఆయన. అంటే ఆయన మాటలు వింటే ఆయనకు ప్రేమిస్తాడు ప్రియుల దేవుడు. ఆయనను గణపరిస్తే ఆయనకు గణపరిచినట్టుగా ఆయనను ప్రేమిస్తే మనం మళ్ళీ తిరిగి ఆయన ప్రేమిస్తాడు. నేను విడుబడును ఎడబాయనన్న గొప్ప దేవుడు. ఆయన ముసలితనంలో కూడా ఎత్తుకొని చంపలు పెట్టుకునే దేవుడు ఆయన. యెహెజ్కేలు గ్రంథము చూడండి 33వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31 చదువును. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుతున్నది. శ్రద్ధగా కూర్చొని వాక్యం అయితే వింటారట కానీ ప్రేమించినట్టే కనబడతారట కానీ వారి హృదయం అయితే ఎప్పుడు లాభం కొరకు చూస్తూ ఉంటుంది అంటారు. ఈ లాభం గురించి పౌలు భక్తుడు అంటాడు, బ్రతికి నన్నాళ్ళు పిలిస్తే చావు అయితే లాభం, చనిపోయిన తర్వాత నాకు గొప్ప లాభం అంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ రాయిస్తున్నట్టు ఈ లోకంలో వాక్యం వింటారు, అది వింటారు కానీ హృదయం మాత్రం ఏదో లాభంలో ఆశిస్తుంది, ఈ లోక సంబంధమైన లాభం ఆశిస్తుంది. కానీ పౌలు భక్తుడు దేవుని స్వరం విన్నాడు, మారిపోయినాడు. ఆయన పని అయిన సాధనంగా అయిపోయినాడు. ఆయన పని చేసే గొప్ప సాధనం అంట. ఆయన స్వరం విన్నాడు, అద్భుతంగా మారిపోయినాడు. మహాఘోరమైన పాపి అద్భుతంగా దేవుని భక్తుడు అయిపోయినాడు. ఎంత భక్తుడంటే వింటే నీ మాట నా చెవులు పడాలి ప్రభు, వేరే మాట నా చెవులు పడుకున్నాను కాక నేను చచ్చిపోతే నాకు లాభం ప్రభు అంటున్నాడు. ఆ తెగింపు నిజంగా ఇప్పుడు రాదు ప్రియులారా. మొదటి యోహాను పత్రిక చూడండి, ఆయన ఆలోచన విధానం మనము ధ్యానించుకున్నాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుమా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొన్నామో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఏది నిదానంగా చూసినామో, ఏది నిదానించి ఆయనను తడుగులాడినామో ఆ క్రీస్తు ప్రభువారిని మా దగ్గరగా ఉండి సృష్టికర్తను మేము చూసినాము. ఏది విన్నామో, ఏది చూసినామో, ఏది కరెక్ట్గా నమ్మాలి. ఈ అపొస్తలులు చెప్పిన మాటలు విని నమ్మాలి. ఏదైతే కనుగొన్నారో నిదానించి చూసి కనుగొన్నారంట సృష్టికర్త మాటలు. అందుకే నతానీయులు అంటాడు, ఏమంటాడు ఆయన, ఆ యొక్క ఆయన పుట్టిన నజరేతులో ఏదైనా మంచిది వచ్చునా అంటే ఆ నజరేతులో అంత పాపంతో కూడుకున్నటువంటి ఆ పల్లె, అది అంత పాపపు స్వభావంతో ఉన్నటువంటి పల్లెలో మంచిది ఎక్కడన్నా వస్తుంది. అక్కడ ఆ పల్లెలో అక్కడ ఉండేదంతా దుర్మార్గులే, పనికి మార్గులే కదా, మంచిది ఆ ప్రాంతంలో రాదు అని చెప్తుంటే వచ్చి చూడయ్యా ఆకాశంలో నుంచి అడుగు పెట్టినాడు, సర్వ సృష్టికర్త అడుగు పెట్టినాడు, వచ్చి చూడు అంటే చూసినప్పుడు ఆయన అంటాడు, వేసుకోవు నీవు ఆ యొక్క ఒలివ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అని అంటాడు. అప్పుడే నమ్ముతాడు. అది సృష్టికర్త ఉన్నటువంటి గొప్ప మహిమ ప్రియుల. కన్నుల్లో కరుణ, జాతి, యథార్థత ఉంటుంది. కనుక చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ఊహించుకున్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము తీసుకున్నట్లయితే చదువు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపు యొద్ద నిలుచున్నాడు. వాక్యం అనే దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలోనికి తట్టుచున్నాడు. పిల్ల
వాక్యమైన దేవుడు ఆయన వాక్యాన్ని ఆయన పిల్లల ద్వారా ప్రకటిస్తాడు. ఆ హృదయం అనే తలుపులను తట్టుతుంటాడు, స్వరాన్ని వినిపిస్తాడు. ఎవడైతే నా యొక్క తలుపునకు నిలుచుండి తట్టుచున్నానో, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా, హృదయం అనే తలుపు తీసిన ఎడలా, ఆ తలుపులలోకి దేవుని వాక్యము విత్తుకున్న ఎడలా, దేవుని వాక్యాన్ని అంగీకరించిన ఎడలా నేను వస్తాను, నేను మీ దగ్గర ఉంటాను, మీతో కూడా ఉంటాను, మీతో భోజనం చేస్తాను అంటున్నాడు ప్రియులారా. అందుకే ఆ యొక్క పాపాత్ముడైన ఎవరు పొట్టి జక్కయ్య రోడ్డమ్మడి వెళ్తుంటే ఇలా ఏదో అద్భుత కార్యాలు చేస్తాడంట, సూచక్రియలు చేస్తాడంట, చనిపోయిన వాళ్ళు సైతం లేపుతున్నాడంట. ఈయనను చూస్తే చాలా విన్నాడంటే ఆయనైతే పాపే ఆ యొక్క అందరి దగ్గర పన్ను వసూలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఒకంతకు 4 ఇంతలుగా ఆయన వసూలు చేసేగా పాపిగా ఉన్న ఆయన చూడాలబ్బా, ఆ సృష్టికర్త లేక ఆ గొప్ప వ్యక్తిని నేను చూడాలని హైట్ తక్కువైనందున హైట్ పెంచుకునే దానికి ఏం చేసినాడు? తక్కువైన పొట్టివాడైన జక్కయ్య హైట్ పెంచుకున్నాడు. ఎలా పెంచుకున్నాడు? మేడు చెట్టు ఎక్కి కాచుకొని కూర్చున్నాడు. ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ దారిలో క్రీస్తు ప్రభువారు వస్తున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత జక్కయ్య దిగిరా, నేను నేడు నీ ఇంట్లో విందు చేస్తాను, భోజనం చేయదు, నేను నీ ఇంటికి వస్తాను, రా జక్కయ్య దిగిరా అంటే ఆయన ఎంత ఆనందమో. ఆ పాపైనటువంటి ఆయన హృదయం ఎంత తేలికైపోయింది. ఆయన హృదయము ఇంటికి పోగానే వాక్యం కూడా ఇంకా చెప్పలేదు. ప్రభా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా చూసుకున్నాను, మనకి 4 వందలు ఇచ్చేస్తాను ప్రభా, మీరు ఎంత గొప్ప దేవుడు, నా పేరు పెట్టి పిలిచి నా ఇంటికి వచ్చి విందు చేస్తానన్నాడు, నా బ్రతుకు మారిపోయింది ప్రభా, మార్చుకుంటానని అన్నప్పుడు అప్పుడు అంటాడు ప్రభు, ఇతను అబ్రహాము కుమారుడు అంటే ఇతను. అప్పుడు చెప్పినాడు చూడు, అబ్రహాము కుమారులని వీరి ప్రవర్తన చూస్తే అబ్రహాము క్రియలు కనపడవు, మేము అబ్రహాం పిల్లలు అంటాం. కానీ ఇతని ప్రవర్తన చూస్తే సాతాను ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనలో అబ్రహాము కుమారుడు అయిపోయినాడు, పొట్టి జక్కయ్య పిల్లలు. కనుక ఆయన వాక్యం, ఆయన వాక్కులో చాలా శక్తి ఉంటుంది. దేవుని వాక్కు మనల్ని రక్షించే శక్తి ఉంటుంది ప్రియులారా. దేవుని వాక్యంలో ప్రతి మనిషిని రక్షించే శక్తి ఉంటుంది. అందుకే ఆయన స్వరం వింటే క్రీస్తు మాటను బట్టి మనకు ఏమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. కనుక అట్టి గొప్పదైన దేవునిలో మనము దినము ఆయన విలువైన జ్ఞాన సంగతులు ధ్యానించుకుంటూ ఆయన చిత్తంలో మనం ఎదుగుదాము. సమయం ఎక్కువైనది కనుక దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాప్రేమ కలిగిన పరిశుద్ధులు ధరిస్తాం.